విజయదశమి రోజు ప్రాతకాలంలో కానీ మహన్నమి రోజు రాత్రి కానీ ఈ యొక్క పూజా కార్యక్రమాలు కూష్మాండ బలి అంటారు. కూష్మాండం కానీ కొబ్బరికాయలు కొట్టుకోవడం కానీ మన దగ్గరున్న ఇంట్లో వాడుతున్న ప్రతి ఆయుధానికి పూజ చేయడం కానీ ఆనవాయితీగా సంప్రదాయంగా వస్తుంది. ఎందుకంటే అమ్మవారు మధుకైటబులతో రక్త బీజులతో మహిషాసురుడితో సంహారం జరిగినప్పుడు ప్రపంచంలో ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఈ ప్రతి వస్తువు జగన్మాత అనుగ్రహంతో ఉద్భవించింది కాబట్టి అందులో ఉన్న అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఆయుధము కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో యుద్ధానికి వెళ్ళి ఉంటుంది. కాబట్టి ఆ యుద్ధానికి వెళ్ళిన ప్రతి వస్తువుని కూడా శుద్ధి చేసుకొని శుభ్రం చేసుకొని వాటికి యథావిధిగా మళ్ళీ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇంట్లో వాడుకోవడం కానీ అలాగే ఫ్యాక్టరీస్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ ఇళ్లల్లో కానీ ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి మహిషాసుర సంహారంలో దేవతలతో పాటు మనుషులతో పాటు ఈ యొక్క విశేషమైన ఆయుధాలు కూడా వాటితో పనిచేసి రాక్షస సంహారం జరిగింది. కాబట్టి వాటి యొక్క శుద్ధి కోసంగా చేసే పూజా కార్యక్రమమే ఈ ఆయుధ పూజ.